హై స్కూల్లో చదువుతున్నప్పుడు సడన్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి క్లాస్ టీచర్ని బయటికి పంపించేసి మా కులం వాళ్ళందరూ కూడా ఒకసారి లేకండి అని చెప్పి గట్టిగా అరిస్తే నా పక్కనే అప్పటి వరకు కూర్చున్నటువంటి వాళ్ళు ఆ కులానికి చెందిన వారని నాకు అప్పటి వరకు తెలియదు. నాకే కాదు, చాలామంది మధ్యలో వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు, వాళ్ళెవరికి కూడా తెలియదు, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ నా పక్కన ఎప్పటి వరకు అయితే కూర్చుంటున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా పైకి లేచి నిలబడ్డాడో అదో రకమైనటువంటి బాధ, నిస్పృహ ఒక్కసారిగా మనసుని కమ్మేశాయి. ఎందుకంత బాధ వచ్చిందో కూడా తెలియనంత బాధ. ఎందుకు అంటే తర్వాత ఆలోచిస్తే మా ఫ్రెండ్షిప్ ఏమైపోతుంది, ఇక్కడి నుంచి ఏమంటారు అందరూ, ఆ కులం వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటారు. అంటే కులం అనేది ఇప్పుడు ఫ్రెండ్షిప్ని శాసిస్తుంది. ఇంకా ఆలోచనలు వచ్చేసినాయి. ఈలోపు ఆ వచ్చి మా కులం వాళ్ళు లెగండి అని చెప్పి అరుస్తున్నటువంటి వ్యక్తి చెప్పిన మాటలు వింటుంటే, ఒక వ్యక్తి ఈ కులము అని చెప్పి అతను గట్టిగా తిట్టాడు అని ఇతరు అరుస్తూ అదే కులం పేరుని పదే తలుస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి, ఎవరో బయట వ్యక్తి ఒకసారి తలిచినటువంటి పేరుని ఇక్కడ 100 సార్లు తలవచ్చు, 100 సార్లు చెప్పాడు. అది కాకుండా మొత్తం స్కూలు మొత్తంలో ఉన్నటువంటి అందరికీ తెలిసేటట్టుగా చేశాడు. ఆ కులం వ్యక్తులు ఎవరున్నారో కూడా పనిగట్టుకుని తెలిసేటట్టుగా చేశాడు. అతను యాక్ట్స్ గురించి మాట్లాడుతూ, శిక్షల గురించి మాట్లాడుతూ, గట్టిగా మాట్లాడుతూ ఉంటే నాకు అప్పుడు ఒక్కసారిగా చాలా గట్టిగా అరాలనిపించింది. అరే, నీ తాత తండ్రి పేరు తెలుసా నీకు సరిగ్గా? కాన్స్టిట్యూషన్ గురించి తెలుసా? ప్రియంబిల్లో మనం ఏం చదువుకుంటున్నామో తెలుసా? కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 15 గురించి తెలుసా? ఆర్టికల్ 17 గురించి తెలుసా నీకు? ఏం తెలుసని? బయాలజీలో మెంటల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసా? ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గురించి తెలుసా? ఏం తెలుసని? పూర్తిగా ఏం తెలుసని నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావని. అసలు వృత్తి నుంచి కులం అనేటటువంటి పేరు ఎలా వచ్చిందో తెలుసా? కులం అనే పేరు రావడానికి వృత్తులు కారణమని తెలుసా నీకు? ఇంకా రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ అసలైనటువంటి కారణం వృత్తి. అసలు ఇటువంటి వృత్తులని, కులాలని రికార్డు చేసినటువంటి మెకాంజీ రికార్డుల గురించి తెలుసా? సిపి బ్రౌన్ రాసినటువంటి ప్రతుల గురించి తెలుసా? ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా గట్టిగా అరాల్సి అనిపించింది. కానీ అక్కడే ఒక భయం. ఎవరో ఒకరు అలా మాట అంటేనే ఇంత రచ్చ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇలా అడిగితే మన పరిస్థితి ఏంటి? ఇక్కడే పెట్టి కొట్టేస్తారు, లేదా ఇంకా పెద్ద గొడవలు అయిపోతాయి, ఇంకా పెద్ద శిక్షల గురించి మాట్లాడతారు, స్కూల్ అంతా చాలా ఇబ్బంది పడిపోతుందని చెప్పి అనిపించింది ఆ వయసులోనే. తర్వాత రోజు నుంచి అనుకున్నట్టుగానే ఆ వ్యక్తితో, ఆ ఫ్రెండ్ తోటి మాట్లాడొద్దు, వాళ్ళ గురించి మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, ఇటువంటి మాటలు మాట్లాడడం, అలా నెమ్మదిగా చాలామందిని ఫ్రెండ్స్ని దూరం చేసేసుకుంటూ ఉంటే బాధ అనిపించి, ఒకరోజు అందరితో పాటు భోజనం చేస్తూ ఉంటే వీళ్ళ పక్కనకి వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నానని చెప్పి, నువ్వు వాళ్ళ పక్కన కూర్చుని భోజనం చేస్తే రేపటి నుంచి నేను మీతో మాట్లాడము అని చెప్పి కొంతమంది మా కులానికి చెందినటువంటి వాళ్ళు చెప్పినప్పుడు నేను పట్టించుకోకుండా అదే కంటిన్యూ చేస్తే తర్వాత రోజు కూడా వాళ్ళు కొన్ని రోజులు మాట్లాడడం మానేశారు. అలా మాట్లాడడం మానేసిన తర్వాత ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్న సమయంలో వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ అడుగుతూ ఉంటే, పనిగట్టుకుని ఒక క్వశ్చన్ని నాకంటే ఆ అబ్బాయి బాగా చెప్తాడని చెప్పి ఒక అబ్బాయిని చూపించి అతని దగ్గరికి పంపించే వెళ్ళారు, ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు, వచ్చారు. ఎక్స్ప్లెయిన్ చేయించుకున్న తర్వాత ఇది నాకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా డౌట్ ఉందంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మరి నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇందాక ఆడి దగ్గరికి ఎందుకు పంపించావు అని అడిగినప్పుడు చాలా సింపుల్గా ఒకటే చెప్పాను, ఆడు వేరే కులం అని నీకు తెలుసు కదా? తెలుసు అన్నాడు. సో తెలిసి కూడా వెళ్ళావు కదా? వెళ్ళాను అన్నాడు. ఎందుకు వెళ్ళావు అంటే నీ అవసరం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళావు. అంటే నీకు అవసరం ఉంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేయొచ్చు, నీకు అవసరం ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు. అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్కి కులం అంటగట్టవచ్చు, కానీ నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఏ కులం వ్యక్తితోటైనా సరే నువ్వు కలిసి మెలిసి ఉండొచ్చు. అవసరమైతే నీ కులాన్ని మార్చేసుకోవచ్చు, అవసరమైతే కొన్ని సందర్భాల్లో నీ కులం పేరు కూడా మార్చి కూడా చెప్పొచ్చు. ఇవి కూడా సమాజంలో అందరూ చాలామంది చేస్తున్నటువంటి పనులు. ఎవరైతే హయ్యర్ అథారిటీ లేదా హయ్యర్
క్యాస్ట్గా మనం పరిగణిస్తున్నామో, పెద్ద కులాలను పరిగణిస్తున్నామో, అటువంటి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగేటప్పుడు నీ కులాన్ని నువ్వు మార్చేసుకుని కూడా చెప్తారు. లేదా వాళ్ళ కులంతో కలిసిపోయి మాట్లాడతాం, వాళ్ళ కులంతో కలిసిపోయి ఉంటాం. అదే మనకంటే తక్కువ స్థాయి కులం దగ్గరికి వచ్చేటప్పటికి నాది చాలా పెద్ద కులం అండి అంటాం. లేదా కొంచెం పెద్ద పెద్ద విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ ఆ కులం వాళ్ళతో కలవకూడదండి, ఈ కులం వాళ్ళతో కలవకూడదండి. కానీ కలిసి తిరిగేది, కలిసి ఉండేది, ఇక్కడే మనం చాలా పొరపాట్లు చేస్తున్నాం. అదే నాకు ఆ వయసులోనే అర్థమైంది. అప్పుడు వాళ్ళు కూడా అది కరెక్టే అని చెప్పి తర్వాత నుంచి కొంచెం కొంచెం ఆ ఫుడ్ అందరినీ కలిపి తినటం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తు చేసింది ఈ మధ్యకాలంలో. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు రామేశ్వరం స్కూల్లో సడన్గా ఒక టీచర్ మారి కొత్త టీచర్ రావటం ఆ స్కూల్కి. ఆయన బ్రాహ్మణులు, అబ్దుల్ కలాం గారు ముస్లిం కాబట్టి వీళ్ళందరూ కూడా పక్కపక్కన కూర్చోవడం చూసి ఓర్చుకోలేక ముస్లిం అయినటువంటి అబ్బాయిని, అంటే నెత్తి మీద క్యాప్ ఉన్నటువంటి వ్యక్తిని చూసి వెంటనే గుర్తుపట్టి అంటే అబ్దుల్ కలాం గారిని తీసుకెళ్ళి వెనకాల బెంచ్లో కూర్చోబెడతాడు. ఒక్క క్షణం ఆలోచించండి, ఆయన మనసు ఎంత క్షోధకి గురై ఉంటుంది ఆ టైంలో. అలా జరిగినటువంటి ఆ సంఘటన ఆయన మనసులో చాలా చాలా ముద్ర వేసింది. ఇటువంటి ఎన్నో సంఘటనలు అంబేద్కర్ గారి జీవితంలో జరిగినాయి. ఇక్కడ అబ్దుల్ కలాం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. కానీ అబ్దుల్ కలాం గారు తల్లిదండ్రులు రెస్పాండ్ అవ్వలేదు. కానీ వెంటనే ఎవరి పక్కనైతే ఇతను కూర్చున్నారో, అంటే ఏ బ్రాహ్మణుడి పక్కన అయితే ఇతను కూర్చున్నారో ఆ బ్రాహ్మణ పిల్లాడైనటువంటి ఆ బ్రాహ్మణుడు కూడా వీళ్ళింటికి చెప్పడంతో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు రెస్పాండ్ అవ్వటం, ఆ తండ్రి గారు వచ్చి ఈ టీచర్ని మందలించడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ బ్రాహ్మణుడి యొక్క తండ్రి అయినటువంటి బ్రాహ్మణుడు చిన్న వ్యక్తి కూడా కాదు. పక్షి లక్ష్మణ శాస్త్రి గారు రామేశ్వరం టెంపుల్కి ప్రధానమైనటువంటి అర్చకులు. అటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే వచ్చి చెప్పాడో వెంటనే ఆ టీచర్లో మార్పు రావడం జరిగింది. ఆ మార్పు చాలా చాలా మార్పులకు కారణమైంది. అది ఆ పిల్లల్లో వేసినటువంటి ముద్ర. ఆ తర్వాత ఇంకొక సంఘటన ఆయన జీవితంలోనే. శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అనేటటువంటి ఒక టీచర్ అబ్దుల్ కలాం గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు భోజనానికి. అతని భార్య చాలా చాలా మొహమాట పడుతూ, నేను చాలా మడి కట్టుకుని ఉంటాను, నేను చాలా పద్ధతిగా ఇక్కడ వండి పెట్టుకుంటాం, అటువంటిది వేరే కులానికి చెందినటువంటి వ్యక్తి వచ్చి మన దగ్గర, మన ఇంట్లో, మన వంట గదిలో ఎలా తింటాడు భోజనం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడితే ఆఖరికి వడ్డించకుండా లోపలికి వెళ్ళిపోతే శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారే వచ్చి స్వయంగా అతని చేతులతోటి వడ్డించడం జరుగుతుంది భోజనాన్ని. అలా వడ్డించిన తర్వాత అవంతా కూడా వెనకాల నుంచి గమనిస్తున్నటువంటి ఆ ఇల్లాలు అతను కలాం గారు ఎలా తింటున్నారు, ఎలా కలుపుకుంటున్నారు, అన్నిటిని అబ్జర్వ్ చేయడం జరిగింది. అతను వెళ్ళేంత వరకు కూడా ఆవిడ బయటికి రాలేదు. అబ్దుల్ కలాం గారు ఇంకా ఇంటికి బయలుదేరుతున్న సమయంలో అయ్యర్ గారు పిలిచి, మళ్ళీ వారం కూడా నువ్వు భోజనానికి రావాలి మా ఇంటికి అంటారు. ఒక్కసారిగా షాక్ తిన్నటువంటి అబ్దుల్ కలాం గారు ఆయన యొక్క ఫీలింగ్స్ని చూసి అర్థం చేసుకున్నటువంటి అయ్యర్ గారు వెంటనే మనం సిస్టమ్ని, సొసైటీని చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇటువంటి వాటిని ఎన్నిటినో ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. సో మార్పు రావాలి అనుకుంటాం, కానీ మన ఇంటి నుంచి రావాలి అనుకోం, మనతోనే మొదలవ్వాలి అనుకోం. ఆ మార్పు ఎక్కడో ఎవరి దగ్గర వచ్చేస్తే మనం చేసేయడానికి సిద్ధం. వాళ్ళు ఎలా చేశారు, ఈ మధ్య ఇలాగే చేస్తున్నారని, ఈ మధ్య పర్వాలేదండి, ఇలా మార్పులు చేసుకున్నామండి అని చెప్పి మార్చేసుకుంటూ ఉంటామని. మునివాహన సేవ గురించి తెలుసు చాలామందికి. చదువుకున్న మూర్ఖుల్లాగా, చదువుకోని అజ్ఞానుల్లాగా ఉండాలనుకుంటారు చాలామంది. ఎందుకో పైగా గొప్పవాళ్ళు కాబట్టి లేదా మహాత్ములు కాబట్టి అటువంటి పనులు చేశారు, నువ్వెంతా చేయడానికి అంటూ ఉంటారు. ఇది ఎంత నిజమో, గొప్పవాళ్ళు కాబట్టి పనులు చేశారు అంటూ ఎంత నిజమో, అటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళు మహాత్ములుగా, వాళ్ళు గొప్పవారుగా అయ్యారన్నది కూడా అంతే నిజం. గొప్పవాళ్ళు అయిన తర్వాతే గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. పనులు ప్రారంభించి ప్రయత్నం చేయడమే, మొదలు పెట్టడమే గొప్పతనం. దానిలో ఎంతవరకు విజయం, ఎంతమందికి మార్పు, ఎంతమందికి ఆదర్శం అనేది తర్వాత విషయం.
సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. కుక్క మాంసాన్ని తినేవాడిని ఒకే రకంగా చూసిన వాడు మాత్రమే పండితుడు అని మన భగవద్గీత చెప్తుంది. అరే మనం అలా చూడకపోతే ఇంకా పండితులం ఎందుకు అవుతాం? కృష్ణుడు పూజిస్తాం కానీ కృష్ణుడు చేసింది కానీ చెప్పింది కానీ మనం చెయ్యం. చేసేవాడిని చేయనేమో వ్యతిరేకిస్తాం. మళ్ళీ రాముడు గుహుడిని గుండెలకు హత్తుకున్నాడని పొగుడుతాం, పాటలు పాడతాం, పక్షికి దహన సంస్కారాలు చేశాడని కీర్తిస్తాం. కానీ మనకు తెలిసిన వాళ్ళు చేస్తే అవహేళన చేయడానికి చూస్తూ ఉంటాం. అది ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ బీసీగా పరిగణిస్తారు అంటే ఒప్పుకోరు. కానీ కొన్ని రిజర్వేషన్ రూపంలో మేము బీసీలో కలుపుతున్నాము ఇస్తాము అంటే అప్పుడు ఒక నాయకుడు చెప్పాడు కాబట్టి, ఒక పోరాటం చేశారు కాబట్టి ఒప్పేసుకుంటామంటారు. కాబట్టి ఉద్యమం జరిగింది కాబట్టి ఒప్పుకుంటారు. అంటే ఎక్కువ మంది ఒప్పుకుంటూ ఉంటే ఒప్పుకుంటారు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే, పచ్చిగా చెప్పాలంటే, కేవలం ఎస్టీల్లో ఉంటేనే రేషన్ ఇస్తారు అంటే ఎస్టీ అని చెప్పుకోవడానికి ఏ మారేడు మిల్లు దగ్గర ఉన్నటువంటి గుడిసెకో వెళ్ళి గుడిసె వేసుకుని ఫోటోలు తీసుకుని గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయించేటటువంటి మనుషులు ఉన్నారు చాలామంది. ఇక మరి ఒకసారి రీజన్స్ చూద్దాం. అసలు ఎందుకు ఇంతలా మనం ఈ క్యాస్ట్ అనేటటువంటి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను అంటే, మనకి ప్రూఫ్స్ ఉండాలి. ఆ ప్రూఫ్స్లో మనం ఒకటి ఆధ్యాత్మికత దగ్గరికి వెళ్తే స్పిరిచువల్ రీజనింగ్స్. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగ సహా. గుణ కర్మ, గుణము చేత కర్మ చేత మాత్రమే నేను 4 వర్ణాలను సృష్టించానని చెప్పి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జున విషాద యోగంలో అర్జునుడు కుల సంక్రమణం ఎక్కడ జరిగిపోతుందో అని చెప్పి బాధపడుతూ, వర్ణ సంక్రమణం జరిగితే పిండ ప్రధానాల వరకు కూడా వెళ్ళిపోయి ఆలోచించి చాలా భయపడుతూ ఉన్న సందర్భంలో క్లైబ్యం మాస్మ గమః పార్థ అంటూ, క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటూ కృష్ణుడు చెప్పినటువంటిది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగ సహ. గుణం చేత కర్మ చేత మాత్రమే ఈ 4 వర్ణాలను సృష్టించాను అన్నాడు. అంటే ఇప్పుడు గుణాన్ని మీరు కన్సిడర్ చేయాలా, పుట్టుకని కన్సిడర్ చేస్తారా? శ్రీకృష్ణుడు చెప్పింది పాటిస్తారా, లేకపోతే సొసైటీలో ఏదో జరుగుతున్నటువంటిది మాత్రమే పాటిస్తారా? అంటే కృష్ణుడు చెప్పింది వినరా? మరి ఇంకా భగవద్గీత ఎందుకు? భగవద్గీతను పారాయణం ఎందుకు? కేవలం పారాయణ చేయడానికి మాత్రమేనా పుస్తకాలు? పారాయణ చేసుకుని ఇంట్లో పూజించుకోవడానికి మాత్రమేనా అవి? చెప్పింది చేయడానికి కాదా? పాటించడానికి కాదా? ఎంతవరకు వీలైతే అంతవరకు మనం వెళ్ళడానికి కాదా? జ్యోతిషంలోకి వెళ్తే అక్కడ వర్ణం మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఏ వర్ణమునకు చెందినటువంటి వారు అని చెప్పి, బ్రాహ్మణ అయితే బ్రాహ్మణు, క్షత్రియ అయితే క్షత్రియ, వైశ్య అయితే వైశ్య, శూద్రుడైతే శూద్రుడు అని చెప్పి వస్తుంది. దాన్ని కన్సిడర్ చేయాలి కదా. మరి మీరు జ్యోతిష్యాన్ని నమ్మేటట్టయితే జ్యోతిష్యాన్ని నమ్మాలిగా. మీరు పుట్టుక చేత ఏ కులంలో ఉన్నారో అనవసరం, మీ గుణం చేత ఏ కులంలో ఉన్నారు, ప్రాబబిలిటీ ప్రకారం మీరు ఎలా ప్రవర్తించే అవకాశం ఉంది, ఏ వర్ణానికి చెందినటువంటి వ్యక్తిగా నువ్వు పరిగణిస్తావు, ఏ వర్ణానికి చెందినటువంటి వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు, అటువంటి పనులు చేస్తావు అని చెప్పి నీకు వర్ణం అనేది అక్కడ జ్యోతిష్యంలో చెప్పారు కదా. జ్యోతిష్యాన్ని పూర్తిగా నమ్మితే నువ్వు వర్ణాన్ని నమ్మాలిగా. కొంతమంది జ్యోతిషాన్ని నమ్ముతారు కానీ జ్యోతిషం చెప్పేటటువంటి రెమెడీస్ని నమ్మరు. ప్రిడిక్షన్ నమ్ముతారు కానీ రెమెడీస్ని నమ్మరు. రెమెడీస్ నమ్మకపోతే ప్రిడిక్షన్ ఎందుకు ఇంకా నమ్మటం? రెమెడీస్ మీద ఎంత నమ్మకం ఉండాలో ప్రిడిక్షన్ మీద అంత నమ్మకాన్ని ఉంచుకున్నప్పుడే. లేదంటే 2 వదిలేయాలి, పట్టించుకుంటే 2 పట్టించుకోవాలి. ఇంకా గోత్రం దగ్గరికి వస్తే, గోత్రం అనేటటువంటిది మనకు వంశం యొక్క మూల పురుషుడైనటువంటి ఋషి పేరు మీదగా వచ్చింది కాబట్టి ఆ ఋషి సంతానంగా మనం అందరం పరిగణించబడతాం. ఎప్పుడైతే ఆ ఋషి సంతానంగా మనం పరిగణించబడుతున్నామో ఆ గోత్రానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబం కింద లెక్క కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, దాని తర్వాత ఇంటి పేరుని ఏర్పాటు చేసుకున్నాం, లేదా వంశం గురించి మాట్లాడతాం. కుటుంబం యొక్క పరిధి దాటితే వంశము, వంశం యొక్క పరిధి దాటితే ఇంటి పేరు, ఇంటి పేరు యొక్క పరిధి దాటితే అప్పుడు కులము, కులం యొక్క పరిధి దాటితే గ్రామం. ఇప్పుడు మీరు గ్రామం యొక్క విషయాన్ని కన్సిడర్ చేయాల్సిన సందర్భాల్లో గ్రామం గురించే మాట్లాడాలి. కుల ఐక్యత గురించి మాట్లాడినప్పుడు కుల ఐక్యత గురించే మాట్లాడాలి. అది వంశం నుంచి వసుధైక కుటుంబానికి ఎలా వెళ్ళాలన్నది మనం నేర్చుకున్నప్పుడే మన జన్మకు సార్థకత తప్ప
మనం పరిధులను గీసుకుని ఇంకా ఇంకా పెంచుకుంటూ వాటిల్లోనే బతుకుతాను అంటే నూతిలో ఉన్నటువంటి కప్పలాగే మనం బతుకుతున్నట్టు. ఇక్కడ సగోత్రికులు అంటే ఒకే గోత్రానికి చెందినటువంటి వారు, కొంతమంది సగోత్రికులకు కూడా పెళ్ళిళ్ళు చేస్తాం. అక్కడ ఎందుకంటే చాలామంది చేసేస్తున్నారండి. మరి కులాన్ని పట్టించుకునేటప్పుడు కొంతమంది చేస్తున్నారు కదండి. సగోత్రికులు అంటే ఇప్పుడు వంశానికి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, ఎవరిలో ఎక్కువ ఉంటాయి అంటే పిండ ప్రదానాలకి అమ్మాయిలకు అవకాశం ఇవ్వకుండా అబ్బాయిలకు మాత్రమే ఎక్కువగా పెట్టమని చెప్తారు. అలా పెట్టమనడానికి కారణం ఏంటి? లేదా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మార్చేయడానికి కారణం ఏంటి? అమ్మాయి యొక్క గోత్రం మారిపోవడానికి కారణం ఏంటి? అంటే అబ్బాయిలో కలిసిపోవడానికి కారణం ఏంటి? అలా ఎలా కలిపేస్తారు? మరి ఇక్కడ గోత్రం ఉన్నప్పుడు, ఇక్కడ జీన్స్ ఉన్నప్పుడు, జెనెటికల్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నప్పుడు ఎలా మనకు కలిపేస్తాము? సో బయాలజీ కాన్సెప్ట్ కింద మీరు సైంటిఫిక్గా ఆలోచిస్తే, సో మనకి 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 23 జతల్లోని 22 జతల క్రోమోజోములు XX అనేటటువంటివి ఉంటాయి. 23వ క్రోమోజత మాత్రమే XX ఉంటే అమ్మాయిగా పుడుతుంది, XYగా ఉంటే అబ్బాయిగా పుడుతుంది. ఈ XY అనేటటువంటిది కూడా వచ్చేది అబ్బాయి నుంచి మాత్రమే. అంటే అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అనేది కేవలం అబ్బాయి చేతుల్లో మాత్రమే ఉంటుంది అని మనందరికీ తెలుసు. అటువంటిప్పుడు ఈ XY క్రోమోజోమ్ అమ్మాయిని అబ్బాయిని నిర్ణయిస్తుంది అన్నప్పుడు, అలాగే ఈ XY క్రోమోజోమ్ ఉన్నటువంటి అబ్బాయిగా పుట్టినందుకు అతనిలో ఈ Y క్రోమోజోమ్ ఉండడం వల్ల ఈ వంశానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇంబైబ్ అయి ఉంటాయి. అందుగురించే మన శాస్త్రాలు కానీ, మనం భారతీయ సనాతన సంస్కృతి కానీ పెళ్ళైన వెంటనే అమ్మాయి యొక్క ఇంటి పేరు గోత్రాన్ని అబ్బాయి యొక్క ఇంటి పేరు అబ్బాయి యొక్క గోత్రాంతో మ్యాచ్ చేసేసి కలిపేస్తున్నారు. ఎందుకు అంటే అమ్మాయిలో ఈ XY అనేటటువంటిది లేదు, XX మాత్రమే ఉంది. XYలో మాత్రమే వంశానికి సంబంధించిన జెనెటికల్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. ఆ వంశానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దాంట్లో ఎంబైబోట చేయాల్సినటువంటి పనులు కూడా వాళ్ళు మాత్రమే చెయ్యాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. ఈవెన్ సైన్స్ ఈజ్ ప్రూవెన్ ఫర్ దట్. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కుల ఐక్యత, పరకుల ద్వేషము కాదు, అన్ని కులాలతోటి కలిసి ఉండడం. ఎప్పుడో సొసైటల్ ఆస్పెక్ట్స్ కోసం కానీ, రాజకీయ నాయకులు చేసేటటువంటి ఆటలకు కానీ మనం పాములు అయిపోకూడదు కదా. పర్సనల్ లైఫ్లో కూడా వాటిని తీసుకొచ్చేసి మనం ఇబ్బంది పడకూడదు. ఇంకా ఎప్పుడు కూడా బయట వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం కొన్ని పనులను వాయిదా వేసుకోకూడదు. అందరం కలిసి ఉండడం అనేటటువంటిది ఎంత అత్యవసరమో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 80% భారతీయులందరూ కూడా ఎయిడ్స్ కంటే భయంకరమైనటువంటి వ్యాధితో గురవుతున్నటువంటిదే కులము అని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి మనకి. ఎందుకు మనం ఇంకా డెవలప్ అవ్వకుండా ఉండాలి? ఆకాశ హార్మ్యాలను మనం చూస్తున్నాం, సముద్రంలోకి ఎంతో లోతుకి వెళ్తున్నాము, చంద్రుడి దగ్గరకు కూడా వెళ్తున్నాము. ఇంకా మనం పట్టుకున్నటువంటి అడ్డు గోడలను ఎందుకు మనమే అడ్డుగోడలుగా ఇంకా 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 చూడాలి? అడ్డుగోడల బద్దలు కొట్టి ఒక్కసారి ప్రపంచాన్ని చూద్దాం. అలా ప్రపంచాన్ని చూసిన రోజున ఈ అడ్డుగోడలన్నీ మాయమైపోయాయి. ఈ అడ్డుగోడలు అంటే సాధారణంగా ఎక్కువ మందికి ఉండేటటువంటి అడ్డుగోడలు ఏంటి అంటే పక్కింటి వాళ్ళు ఏమవుతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సందర్భంలో మనకి రెంట్స్కి ఇస్తూ ఉంటారు కదా. సో అలా రెంట్స్కి ఇస్తూ ఉన్నటువంటి ఒక ఆవిడ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు ఒకేసారి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నాడు, ఇన్షర్ట్ చేసుకుని చాలా ప్రొఫెషనల్గా ఉన్నాడు, చూడడానికి మాట తీరు కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకొక వ్యక్తి చూస్తుంటే పాన్ వేసుకుని నోట్లో నవ్వులుతూ సగం బత్తాలు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆవిడ ఇద్దరు ఒకేసారి రావడంతో ఇద్దరికి ఎవరికి ఇవ్వాలని కన్ఫ్యూజ్ అవుతా అసలు మీ కులం ఏంటని అడిగింది. ముందుగానే చూడగానే ముందు వాళ్ళు మాట్లాడలో మొదటి మాటే మీ కులం ఏంటి వాళ్ళు చెప్పారు. ఒకళ్ళు ఎవరికి వాళ్ళం. ఈవిడికి సంబంధించినటువంటి కులంలో ఉన్నటువంటి వ్యక్తి, పాను వేసుకున్నటువంటి వ్యక్తి, అతను వేరే కులానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే అతను అక్కడే ఆ పాను అక్కడ మాట్లాడుతూనే వస్తున్నాడు, రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు. ఇతను చాలా అద్భుతంగా మాట్లాడుతూ మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. పైగా నాది గవర్నమెంట్ జాబ్ అండి, ఇలా నాకు శాలరీ ఎంత, ఇలా ఇది నేను చేస్తానని. ఇతను వ్యక్తి వస్తే నాకు జాబు లేదు, ఏమీ లేదు, నేను మాతో ఇస్తాలే అంటున్నాడు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఆవిడ?
అని ఆలోచించి అతను ఒక మాట ఆవిడ ఒక మాట అన్నదంట. అంటే నాకు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ నా పక్కింటి వాళ్ళు ఆ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ కులానికి ఇచ్చారేంటి, ఆ కులం అతనికి ఇచ్చారేంటి అంటారు అన్నది. ఆ కులబోడికి ఇచ్చారు అంటారండి. అప్పుడు ఇతను అడిగినటువంటి ప్రశ్న ఒకటే, ఏమంటే మీకు ఇవ్వటం ఇష్టం ఉందా లేదా? ఫస్ట్ నాకు ఇవ్వటం ఇష్టమేనండి, కానీ పక్క వాళ్ళండి. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నా తప్ప అండి రైట్? నేను ఏమీ తప్పు చేయట్లేదండి మీకు ఇవ్వడం వల్ల, కానీ పక్క వాళ్ళు ఎలా అంటారు అంటే నీకేమీ తప్పు చేయట్లేదని తెలిసినప్పటికీ కూడా పక్క వాళ్ళ గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ యొక్క స్థాయి ఎటువంటిది అనేది ఒక్కసారి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనం కేవలం అవతల వాళ్ళ యొక్క పరిధిలో మాత్రమే ఆలోచిస్తున్నాం, అవతల వాళ్ళకి తగ్గి మాత్రమే బతుకుతున్నాం. అంటే మన జీవితాన్ని మనం బతకట్లేదా? పక్కవాడి జీవితం కోసం మనం బతుకుతున్నామా? ఎన్నాళ్ళు మనం పక్కవాడి జీవితం కోసం బతుకుతాము? కరోనా వచ్చినప్పుడు కనీసం పక్కవాడితో మాట్లాడడానికే లేదే. అటువంటిది ఎలా మీరు పక్క వాళ్ళ జీవితం మీద ఆధారపడి బతుకుతారు? ఎన్నాళ్ళు బతుకుతారు? మీరు స్టార్టింగ్లో మాట్లాడిన మాట గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్షిప్ చేసే ముందు లేదా అవసరానికి పక్క కులంతో కలిసిపోవచ్చు, మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికి లేదా పెళ్ళిళ్ళు లాంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి, ఫ్రెండ్షిప్ లాంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి, ఏదైనా ఇలా ఇల్లులో అద్దెకి ఇవ్వడానికి సంబంధించినటువంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి మన కులం గుర్తొస్తుందా? అది కూడా పక్క వాళ్ళ కోసమా? అంటే మీరు తప్పు చేయట్లేదని మీకు తెలిసినా సరే పక్క వాళ్ళ కోసం తప్పు చేస్తారా? ధర్మం మాత్రం ఎప్పుడూ తప్పకూడదు. అది మాత్రం మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కట్టుబాట్లు వేరు, ఆచారాలు వేరు, సాంప్రదాయాలు వేరు, సంస్కృతి వేరు, ధర్మం వేరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ధర్మాన్ని తప్పకూడదు. సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించాలి, సంస్కృతిని నిలబెట్టాలి, ఆచారాలను ఆచరించాలి. కానీ కట్టుబాట్లకు మాత్రం కట్టుబడి ఉండకూడదు. ఎప్పుడైతే అవసరం వచ్చిందో, ఎప్పుడైతే మనం చేసేటటువంటి పని వల్ల ఎవరికీ నష్టం జరగటం లేదో, ఎప్పుడైతే మనం చేసే పని వల్ల అవతల యొక్క మనసులు బాధపడట్లేదో, లేదా ఎప్పుడైతే ఈ కట్టుబాటును దాటడం వల్ల అవతల వాళ్ళ యొక్క మనసులు హాయిగా ఉంటాయో, మంచి జరుగుతుందో, ఎప్పుడైతే మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాయిగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుందో, మంచి జరిగే అవకాశం ఉంటుందో, అలా మంచి జరిగేటటువంటి ప్రతి సందర్భంలోని మనం కట్టుబాట్లను దాటొచ్చు. చాలా సందర్భాల్లో దాటుతూ ఉన్నాం కూడా. ఇప్పుడు వరకు దాటనటువంటి సందర్భాన్ని గురించి ఒకసారి ఆలోచించుకోండి కావాలంటే. చాలా సందర్భాల్లో మనకి ఇష్టం వచ్చినప్పుడు, మనకు అవసరమైనప్పుడు కూడా ప్రతి విషయంలోని ఆ తెగువ ఉండాల్సిందే. ధర్మాన్ని తప్పకుండా ఆచారాలను ఆచరిద్దాం. శ్రీరంగంలో పర్టిక్యులర్ కులానికి చెందినటువంటి వ్యక్తిని దూషిస్తూ అర్చకుడు ఆలయంలోకి రానివ్వకుండా చేస్తే, పైగా అతను ఒక గులక రాడుతో కొడితే, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అర్చకుడికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి చెందుతాడు. ఎందుకు అంటే స్వామి యొక్క నుదుటి మీద నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి తెలుసుకుని ఇతని కాళ్ళ మీద పడి భుజానికి ఎత్తుకుని ఆ వ్యక్తిని లోపలికి తీసుకెళ్తాడు, దర్శనం చేయిస్తాడు. దానినే అలా ఇప్పుడు ఆచారంగా మారినటువంటి దానినే మనం ముని వాహన సేవ అని పిలుస్తున్నాం. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకి కట్టుబాట్లను దాటినటువంటివి. కాశీలో గంగా జలాన్ని తీసుకుని రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి నీటిలో కలపాలని చెప్పి బయలుదేరినటువంటి ఒక మహాత్ముడికి మధ్యలో కనిపించినటువంటి కుక్క యొక్క దీన పరిస్థితిని చూసి దానికి నీరు అత్యంత అవసరం అని చెప్పి అక్కడ వచ్చేటటువంటి, అంటే రామేశ్వరంలో కలిపితే వచ్చేటటువంటి పుణ్యము కంటే ఇక్కడ ఆ కుక్క యొక్క పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి స్థితిలో ఉంది అని గమనించినటువంటి వ్యక్తి కనుక ఇది ఇంపార్టెంట్ అనుకుని దాన్ని నోట్లో పోయటం జరుగుతుంది. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు అన్నమయ్య కీర్తనలో మనం ఎన్నో విన్నాం, అవి పాడుతూనే ఉంటాం. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని పాడుతూనే ఉంటాం. చండాలుడు ఉండేది, ఇంక ఇవన్నీ పాడుతూనే ఉంటాం. కానీ వాటి వేటిని పాటించం మనం. అలా పాటించకుండా ఎందుకు బతకాలో నాకైతే అర్థం కాదు. మరి ఇంక అటువంటిప్పుడు పాడటం ఎందుకు? అట్లు గొప్పతనం అని పొగడుకోవడం ఎందుకు? అటువంటి పనులన్నీ చేయటం వల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. అప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా నిరసించారు, అప్పుడు కూడా వాళ్ళందరినీ వ్యతిరేకించారు.
స్వామి వివేకానంద అంటాడు, ప్రతి కార్యము అవహేళన, ప్రతిఘటన, తరువాత అంగీకారం. ఈ 3 దశలను దాటవలసి ఉంటుంది. తానున్న కాలానికంటే ముందుగా ఆలోచించే ప్రతి వ్యక్తిని లోకం అపార్థం చేసుకోవడం సహజం. కాబట్టి ప్రతిఘటన, అహింస అనివార్యాలు. మీరు స్థైర్యంగా, పవిత్రంగా ఉంటూ భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు ఇవన్నీ అదృశ్యమవుతాయని.